Hey hello darlings, welcome back to another day of 30 days YouTube challenge. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మోటో వ్లాగ్. గోప్రోతో అయితే మోటో వ్లాగ్ నేను టెస్ట్ చేయబోతున్నాను. ఫాతిమా ఫ్యూరియస్ రియల్ లైఫ్లో చూస్తున్నా. ఇప్పుడు ఈ వ్లాగ్ ఎక్కడికంటే ఏమో నాకు తెలియదు. జస్ట్ మార్నింగ్ లేచా టీ తాగడానికి రోజు బయటికి వెళ్తా. సో ఈ రోజు రైడ్కి వెళ్ళి ఎక్కడైనా మంచి కెఫే ఉంటే ఆపి తాగుదామని స్టార్ట్ అయిపోయా. చూసారా ఎంత బాగుందో. లెట్ మీ షో యూ. వైసిటీ గేమ్లలో టెంకాయ చెట్లు పక్కన ఉండి సముద్రం అక్కడే ఉండి అలా వాటర్ ఫ్లో ఈ సన్ రైజ్ దాంట్లో పడుతుంది అంటే ఎట్లా ఉంటుంది. సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. వరుసగా టెంకాయ చెట్లు ఉన్నాయి. ఈ రివర్ బ్రిడ్జ్ పైన మనకు చాలా మెమొరీస్ ఉన్నాయి. లాస్ట్ టైం ఇలాగే ఈవినింగ్ రైడ్కి వచ్చా. సన్సెట్ బాగుంది కదా అని పక్కనే బైక్ స్టాప్ చేసి స్నాప్ పెడదామని దిగా. అంతే, ఎక్కడ నుండి వచ్చారో పోలీసులు వచ్చారు, ఫైన్ వేసేసారు. మూసుకొని రూమ్లో కూర్చోకోకుండా రైడ్ అని చెప్పేసి బయటకు అయితే వచ్చేసా. అనవసరంగా ఫైన్ వేయించుకొని డబ్బులు అయితే కట్టా. ఎనీవే ఫిషింగ్ చేస్తున్నారు, చూపిస్తా పదండి. వెయిట్, ఇది వచ్చేసి రివరు, ఆ దూరంగా కనిపిస్తుంది కదా అదే ఓషన్. యాక్చువల్గా ఈ చెన్నైలో ఉండే చుట్టుపక్కల బీచ్లలో ఫస్ట్ సర్టిఫైడ్ బీచ్ ఈ బ్లూ ఫ్లాగ్ బీచే. చూసేదానికి యాంబియన్స్ అందుకు బాగుంటుంది. అలాగే ఆ లాస్ట్లో స్టోన్స్ మాదిరి ఉంటాయి. ఒక బీచ్ వైపే కాకుండా మెరైన్ డ్రైవ్ వైపు కూడా ఇస్తుంది. సో బాగుంటుంది ఈ బీచ్. ఒకసారి మీరు చెన్నై చుట్టుపక్కలలో ఉంటే విజిట్ చేయండి. సరే అయితే మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం పదండి. కరెక్ట్ ప్లేస్లోకి అయితే ఎంటర్ కాలేకపోతున్నాం. ఇక్కడ మనం డ్రైవ్ చేయొచ్చు. ఆకులు ఉండేదానా స్కిడ్ కావట్లేదు. బండి అరుస్తుంది. డల్లింగ్స్, సీ దట్ వ్యూ డల్లింగ్స్. బండి ఇలాగే పోతుంటుంది. ఒక్కసారి ఆ వ్యూ చూడండి. సో రాంగ్ రూట్లో వచ్చినట్టున్నాం మనము. బైక్స్ ఉండే స్పాట్కి వెళ్ళిపోయింటే బాగుండేది. ఎనీవే వీళ్ళకు కలేజా సినిమాలో వాడు ఇసుకేలో పోతాడుగా, మనం పోదాం. వీల్ ట్రై. అద్భుతానికి మరి కొద్దిగా దూరంలోనే ఉండిపోయాం. సో కమింగ్ సూన్. మొత్తం ఇసుకే. కూల్ బేబీ. బండి మొరాయిస్తుంది. కిందికి వెళ్ళేటప్పుడు, డౌన్ వెళ్ళేటప్పుడు ఇంతగా అడుగుతుంది. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఇంకా ఎంత అడుగుతుందో. ఒకసారి ఆ బండి మార్కులు చూడండి ఎన్ని రకాలు తిరిగిందో, మీకే అర్థమవుతుంటుంది. కొద్దిగా అయిపోయింది డల్లింగ్స్. జస్ట్ కొద్దిగా. నేను బండిలో ఏదో ఇట్లా పోతా అంటే మంచి వ్యూ ఉండాలా, అది ఉండాలా, ఇది ఉండాలా అనుకున్నా. ఇక్కడ బండి దొబ్బుకోమోయేలాగుంది. పోయేటప్పుడు ఎట్లా తీసుకోమాలో తెలియదు కానీ బండిని రావడమైతే వచ్చినాం. ఎనీవే మనమైతే చూసేద్దాం పదండి. వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ అసలు. డల్లింగ్స్ బండి అయితే మొత్తానికి గజిబిజి అయిపోయింది. యాక్చువల్గా అందరూ అటు వచ్చారు, మనం కూడా మూసుకొని ఆ పక్క నుంచి వచ్చి నీటే సరిపోయింది. వ్యూ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డార్లింగ్స్. వర్తి వాయిస్ సరిగ్గా వచ్చినా రాకపోయినా ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా వర్తి నాకైతే. లెట్స్ సీ ద వ్యూ డార్లింగ్స్. ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది. సూర్యుడు ఏమో పైకి వచ్చాడు. ఇంకా మనం సన్ రైజ్కి వచ్చినట్టే బాగుండేది. ఒక్కసారి మనం కూడా వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్లో అలా తడిచొద్దాం. ఎనీవే we are going down into the water darlings. Just listen to the sound of water. చల్లగా నెమ్మదితో కప్పేసింది బీచ్ మొత్తాన్ని. ఎవరు లేకోకుండా ఎంత ప్రశాంతంగా ఉందబ్బా. చూద్దాం
ఎక్కువ నొరుగు వస్తుంది ఈ బీచ్లో, అలలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే డార్లింగ్స్, ఇక మనం రిటర్న్ అయితే బయలుదేరిపోదాం. సో ఎనీవే, వచ్చిన దానికైతే ఒక మంచి బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసేసాం. ఎప్పటి నుంచో ఇలా రోడ్డు పక్కన నుంచి డైరెక్ట్గా బైక్ వేసుకొని లోపల రావాలని ఆశ ఉండే, ఫైనల్గా ఇట్స్ మనమైతే తీర్చేసాం. బై బీచ్ ఫైనల్గా ఈ వ్యూ కూడా చూసేసా. జై బజరంగ బలి. రావాలా? అరే బండి ఎట్లా తోలినావు బాబా? బాబు గారండి, సినిమాలో మీరు ఎలా తోలారండి 5 కిలో ఎడర్లో? ఇది రప్ప రప్ప పోతుందండి. అమ్మ తింటావు కదరా, తిప్పు బండి. ఎనీవే ఫైనల్గా ఇసుకెళ్ళి అయితే వచ్చేసినాం. అమ్మ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాం. సో కాఫీ వేసేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. వేరే ఆర్డర్ కీస్ బైక్ పెట్టేస్తాను ఏంది అనుకున్నా. లెట్ మీ గెట్ దట్. ఇదేనా? కమాన్ డార్లింగ్స్, హ్యావ్ ఎ సిప్ ఆఫ్ కాఫీ. సో ఇంత దూరం వచ్చి ఆ సముద్రం వ్యూ పక్కనే మంచి కెఫే పెట్టారు. మార్నింగ్ రైడ్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని నైస్ బిజినెస్ యూనో. వీడియో ఎలా వచ్చిందో నాకైతే తెలియదు డార్లింగ్స్. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఎందుకంటే రిటర్న్ పోయేటప్పుడు మనం అయితే వ్లాగ్ తీయట్లేదు, ఎప్పటికే చాలా లెంత్ అయిపోతుంది. 30 days ఛాలెంజ్లో ఓన్లీ అరౌండ్ 6 to 7 minutes మాత్రమే వీడియో పెడదాం అనుకున్నా. సో లీవ్ ఇట్ డార్లింగ్స్, దట్ లాంగ్ వీడియోస్ అయితే కాదు. సో దట్స్ ఆల్ డార్లింగ్స్. అండ్ స్టార్టింగ్ వీడియోస్ చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో వస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ డార్లింగ్స్. ఓకే, ఉంటా, బాయ్.